బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం. నమస్తే వ్యూవర్స్. నేను ఇవాళ మీకోసం రంజాన్ స్పెషల్ సేమియా పాయసం తీసుకొచ్చానండి. చాలామంది అడుగుతూ ఉంటారు మీ సేమియా పాయసం చాలా బాగుంటుంది అని. సో ఇవాళ మీకోసం ఆ రెసిపీని తీసుకొచ్చానండి. సో ఇందుకోసం ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియాలండి. సో నెక్స్ట్ మనకు కావాల్సింది కొబ్బరి తురుము అండి. ఎండు కొబ్బరి తీసుకొని తురిమేసేయండి ఇలా. సో నెక్స్ట్ ఏమో గసగసాలు, నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి. మేము ఏవైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా తీసుకోండి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్, ఎండు ఖర్జూరం తీసుకున్నానండి. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ నెయ్యి అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి తీసుకోండి. దీంట్లో ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ వేయించుకుందామండి. దీంట్లో వేస్తున్నాను. సో దీంతో పాటుగానే ఇప్పుడు మన గసగసాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు ఇవి వేయించుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయండి. సో దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనం తీసుకుందామండి. సో ఇప్పుడు కొబ్బరి తురుము వేయించుకుందామండి. సో ఇది కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. యాక్చువల్గా దీన్ని మేము డ్రై ఫ్రూట్స్తో కలిపి ఇలా చేసుకునేదాన్ని మేము చోబా అంటామండి దీన్ని. సో ఇది సేమియా పాయసంలో ఇంక్లూడ్ చేసుకొని దీనిపైన వేసుకొని తింటామండి. బాగుంటుంది టేస్ట్ అప్పుడు. సో దీన్ని కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకుందామండి. సో యాడ్ చేసుకుంటూ ఉండండి. మధ్యలో నెయ్యి కావాల్సి వస్తే మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి. సో నాకైతే ఇంత సరిపోతుందని నేను ఇంతే యాడ్ చేశాను. సో మీరు చూసుకొని క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. సో ఇవైతే ఇప్పుడు వేయించుకున్నామండి. సో దీన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం మనం. తర్వాత కొబ్బరిది ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి దీంట్లో. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియాలు ఇవి వేయించుకుందామండి ఇప్పుడు. సో మరీ లెంతీగా ఉంటాయి కాబట్టి ఒక 2 పీసెస్గా కట్ చేసుకోండి. సో యాక్చువల్గా వీటిని వేయించుకునే పాయసంలోకి తీసుకుంటారండి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. అందుకే మా పాయసం టేస్టీగా ఉండేది. సో జనరల్గా అయితే వీటిని అలాగే పాయసంలోకి వేసేసుకుంటారు. నాకు తెలిసి అదే మెయిన్ కాజ్ అండి. సో ఇలా స్ప్లిట్ చేసుకొని వేయించుకోండి ఫస్ట్. కొంచెం కడాయి సైజ్ పెద్ద అయితే మీకు ఈజీగా ఉంటుందండి. సో చూసుకొని క్వాంటిటీని బట్టి మెజర్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకొని వేయించుకోండి. లైట్గా జస్ట్ వేయించుకుంటే సరిపోతాయండి ఇవి. సో మధ్యలో వీటిని కొంచెం కలుపుతూ ఉండండి. సో కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతాయండి, మరీ ఎక్కువగా కాకుండా. సో బ్యాలెన్స్ చేసుకుని తిప్పుతూ ఉండండి. చూస్తున్నారు కదండి, ఈ కలర్ వస్తే చాలండి అన్నీ. సో ఆ లెవెల్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి. సో వేయించుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్లో కనిపిస్తాయండి ఇవి. సో ఇంత వేయించుకుంటే సరిపోయిద్దండి. సో ఇంకా ఇది పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒక బౌల్లో 3 or 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని బాయిల్ చేయండి. బాగా ఇవి మరగాలండి. సో ఇవి మరగనివ్వండి. ఇప్పుడు ఒక 4-5 యాలక్కాయలు తీసుకొని ఇప్పుడు దీన్ని పొడి వేద్దామండి. సో ఈ బాయిల్ వాటర్లో వేయండి ఇప్పుడు యాలక్కాయల పొడి. సో ఇవి ఆల్మోస్ట్ మరిగిపోయాయండి, రెడీగా ఉన్నాయి.
ఇంకొంచెం 5 మినిట్స్ ఉంచుదామండి ఇలాగే, ఇంకా బాగా బబుల్స్ వచ్చేంత వరకు. అప్పుడే తొందరగా రెసిపీ తయారైద్దండి. సో ఇప్పుడు బాగా మరిగిపోయాయండి వాటర్, మీరు చూడొచ్చు బబుల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం సేమియా వేద్దామండి. ఇప్పుడు కొంచెం కలుపుతూ ఉండండి, మరీ కాకుండా కొంచెం అలా కలిపి వదిలేయండి కాసేపు. సో ఇప్పుడు చూడండి సేమియా బాగా కొంచెం బాయిల్ అయిపోయాయండి. కొంచెం బాయిల్గా ఉన్నప్పుడే నేను దీంట్లో స్వీట్గా నేను బెల్లం తీసుకుంటున్నానండి. మీరు షుగర్ యాడ్ చేసుకోవాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. సో బెస్ట్ అంటే నాకు తెలిసింది ఏంటంటే బెల్లం అండి. సో దీన్ని తింటే ఐరన్ కంటెంట్ కాబట్టి షుగర్ కన్నా ఇది బెస్ట్ కాబట్టి నేను బెల్లం తీసుకుంటున్నాను అండి. సో ఇది వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. సో ఇది కొంచెం సొల్యూట్ అవ్వడానికి టైం పట్టిద్ది కాబట్టి ఇది ఇలా ఉంచండి. బెల్లం ఇదైపోయిందండి, కరిగిపోయింది. సో ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుందామండి. సో లీటర్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ పాలేసిన తర్వాత కలపండి బాగా. సో దగ్గరగా మీరు చూడొచ్చండి పాయసం. సో ఇంకా మీకు పాలు కావాలంటే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను సుమారు లీటర్ వరకు యాడ్ చేశానండి. సో ఇవైతే సేమియా బాయిల్ అయిపోయాయండి. సో ఇప్పుడు మన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. సో ఒక సర్వింగ్ బౌల్లో మనం తీసుకుందాం దీన్ని ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు మనం సేమియా పాయసం బౌల్లో తీసుకున్నామండి. సో మీరు చూడొచ్చు ఎంత ఎమ్మీగా ఉందండి చూడటానికి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్న నేమ్ నేను ఆల్రెడీ చెప్పానండి, చోగా అని. సో దీనిపైన వేసి గార్నిష్ చేసుకుందామండి. సో ఓకే అండి, ఇదే మన సేమియా పాయసం. మీరు కూడా ఇలా ట్రై చేయండి అందరి ఇంటి దగ్గర. అలాగే మీది కూడా చాలా డెలిషియస్గా ఉండిద్దండి, డెఫినెట్లీ నేను చెప్పగలను. సో ఇలాగే చేసి చూడండి మీరు కూడా. నాకు కామెంట్స్లో నాకు చెప్పండి ఎలా నచ్చింది, ఎలా ఉందో సేమియా పాయసం గురించి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.